హోటల్ బ్రేక్ ని చూస్తున్నాం. సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి రవి శ్రీనివాస్ క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నోటీసులో పేర్కొంది. ఇటీవల ఆదిలాబాద్ డీసీసీ ఇన్ఛార్జి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కపై కూడా ఆరోపణలు చేయడంపై పార్టీ సీరియస్ అయింది. ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు ఫోన్ చేసినా స్పందించారని ఓ ప్రెస్ మీట్లో ఆయన సీతక్కపై విమర్శలు చేశారు. దీనిపై నెల 28లోపు వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు జారీలో పేర్కొన్నారు. ఇక వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇక సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి రవి శ్రీనివాస్కి క్రమశిక్షణ కమిటీ నోటీసులను జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నోటీసులో పేర్కొంది. ఇటీవల ఆదిలాబాద్ డీసీసీ ఇన్ఛార్జి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కపై కూడా ఆరోపణలు చేయడంపై పార్టీ సీరియస్ అయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వరుణ్. సిర్పూర్ కాగజ్ నగర్ సంబంధించి కూడా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ సంబంధించి కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కూడా నోటీసులు పేర్కొనడం జరిగింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా ఆ చైర్మన్ చిన్నారెడ్డికి సంబంధించి ఈరోజు రావి శ్రీనివాస్ కి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే సిర్పూర్కి సంబంధించిన నియోజకవర్గంలో గత కొద్ది రోజులకు సంబంధించి కూడా సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు రాసుకుంటున్న నేపథ్యం కావచ్చు. ఇక పార్టీకి సంబంధించి ఎన్నికలలో కూడా పార్టీ వ్యతిరేకంగా పనిచేశారు రావి శ్రీనివాస్ అన్నట్టుగా కూడా టీపీసీసీకి ఫిర్యాదులు అందిన నేపథ్యం కావచ్చు. ఇక మొన్న సంబంధించి కూడా ఇన్ఛార్జు ఏదైతే ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పైన కూడా ఆయన ఏదైతే కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి సంబంధించి కూడా గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశాలకు సంబంధించి కూడా ఆయన నేరుగా మీనాక్షి నటరాజన్ కి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ సీతక్క ఫోన్ ఎత్తడం లేదు, నియోజకవర్గంలో తమను పట్టించుకోవట్లేదని కూడా ఆయన ప్రధానంగా కంప్లైంట్ చేసిన నేపథ్యం ఉంది. అప్పుడే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఆయనను మందలించడం జరిగింది. ఏదైతే ఈ సంబంధించి కూడా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా గత కొద్ది రోజులకు కూడా ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. మొన్న సంబంధించి కూడా అక్కడ ఎమ్మెల్సీగా దండే విఠల్కి సంబంధించి కూడా ఎమ్మెల్సీకి కూడా కొనసాగుతా ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది. ఆయనకు సంబంధించిన పదవులకు సంబంధించి కూడా వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నారని కూడా ప్రధానంగా ఏదైతే రావి శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. మొత్తంగా మూకుమ్మడిగా రావి శ్రీనివాస్ కి సంబంధించిన కార్యకర్తలతో కలిసి ఆయన దండే విఠల్ ఇంటికి కూడా వెళ్ళిన నేపథ్యం కావచ్చు. అక్కడ సంబంధించి కూడా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. పార్టీలో ఉండమంటారా, వెళ్ళమంటారా, సీతక్కను తనను పట్టించుకుంటలేదు, నా కార్యకర్తలకు సంబంధించి కూడా పట్టించుకోవట్లేదు, పార్టీకి సంబంధించి కూడా తాను కొనసాగన్న వద్దనే పైన కూడా మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది. దీంతో అంటే గత కొద్ది రోజులకు సంబంధించి కూడా పార్టీ సంబంధించిన సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా రావి శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తా ఉన్న నేపథ్యం, ఎన్నికలకు సంబంధించి కూడా ఇతర పార్టీకి సంబంధించి కూడా పనిచేసినట్టుగా కూడా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యం కావచ్చు. వీటన్ని అంశాలకు సంబంధించి కూడా ఈరోజు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి సంబంధించి కూడా టీపీసీసీ లీగల్ ఏదైతే క్రమశిక్షణ కమిటీకి ఈరోజు నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఈ నెల 28 లోపుకు సంబంధించి కూడా వివరణ ఇవ్వాలి. ఇక మొత్తంగా తనకు సంబంధించి కూడా ఏదైతే సిర్పూర్ కాగజ్ నగర్ కి సంబంధించిన కార్యకర్తలు తమ పైన ఫిర్యాదు చేశారు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, పార్టీకి సంబంధించి కూడా డ్యామేజ్ చేసే విధంగా కూడా రావి శ్రీనివాస్
వ్యవహరిస్తున్నాడు. ఒక ఇన్ఛార్జ్ గా మంత్రి పైన కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అయినది కాదు. ఒక పార్టీలో చాలా వరకు ఇప్పుడు కార్యకర్తలంతా కూడా పార్టీ అధికారంలో ఉన్నది, ఇతర పార్టీ నుంచి నేతలంతా వస్తున్నారు. ఒకవైపు మీనాక్షి నటరాజన్ అందరూ కలిసి పని చేసుకోవాలి సమావేశంలో సూచించినప్పటికీ కూడా ఆయన అదే తీరుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా కాగజ్ నగర్ కావచ్చు, సిర్పూర్ కాగజ్ నగర్ సంబంధించిన ఆ పార్టీ కార్యకర్తలంతా కూడా టీపీసీసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఒక చైర్మన్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి సంబంధించి కూడా షోకాజ్ నోటీసులు ఇష్యూ అయ్యాయి. ఇప్పుడు రావి శ్రీనివాస్ కి సంబంధించి ఏ విధంగా ఈ ఇష్యూ షోకాజ్ నోటీసులకు సంబంధించి స్పందిస్తారా లేదా అనేది పైన కూడా ఆయన ఒక 28వ తేదీకి సంబంధించి కూడా డెడ్ లైన్ విధించారు కాబట్టి ఏ విధంగా ఆయన స్పందిస్తారని కూడా అంటే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. వరుణ్. రైట్ హరీష్, అయితే ఈ యొక్క పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ యొక్క పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఇలాంటి వాళ్ళందరూ కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేస్తుంది. అందులో భాగమేది అనుకోవచ్చా? రైట్, పార్టీ వ్యతిరేకతకు సంబంధించి కూడా ఎవరికి పాల్పడ్డా కూడా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటా ఉంది. ఎందుకంటే మొన్న సంబంధించిన తీర్మాన్ మల్లన్న సంబంధించి కూడా ఏదైతే సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అంటే పార్టీ అధికారంలో ఉన్నది, పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా కూడా ఎవరు పనిచేయదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పార్టీ లైన్ కి కట్టుబడి పనిచేయాలి. ఇక ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మొదటిగా సమావేశం జరిపిన నేపథ్యం కావచ్చు. దాంట్లో ఆదిలాబాద్ ఏదైతే సమీక్ష సమావేశంలో కూడా ఇదే అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. మొత్తంగా ఎవరైతే పార్టీకి కొత్త నేతలు వచ్చారో వాళ్ళందరినీ కూడా కలుపుకోపోయి పనిచేయాలని కూడా సూచించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దండవిటలకు సంబంధించి కూడా ఆయన గత బీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు. లోక్సభ ఎన్నికల ముందు కూడా ఆయన పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరోవైపు కోనేరు కోనప్పకి సంబంధించి కూడా ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక రావి శ్రీనివాస్ కి సంబంధించి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నేపథ్యం. అంటే వర్గపోరు సంబంధించి కూడా కాగజ్ నగర్ లో గత కొద్ది రోజులుగా వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు సంబంధించి కూడా అక్కడ సర్దు చెప్పి ప్రయత్నం చేశారు. ఇతర నేతలకు సంబంధించి కావచ్చు, ఇతర దండవిటలకు సంబంధించి కూడా ఆయన పనులు ఆయన చేసుకుంటున్న నేపథ్యం కావచ్చు. ఇక రావి శ్రీనివాస్ కి సంబంధించి కూడా తనను పట్టించుకుంటలేరు అనే ప్రత్యేకంగా ఆయన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కూడా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాలపైన కూడా అంటే ఒకవేళ ఆయన ఈ అంశాలపైన కూడా వివరణ ఇవ్వకుంటే మాత్రం ఆయన పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. వరం. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్.